అతని పేరు యాదగిరి. బతుకంతా కిరికిరి. దుబాయ్లో పోయి మస్తు సంపాదించిండు. కానీ పెళ్లి చేసుకుందామంటే ఎక్కడ దొరుకుతలేదు పోరి. కోరి 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 అని గుండె అయింది ఎడారి. ఆఖరికి వస్తే ఆయన జిందగీ పెద్ద సఫారీ. బ్రహ్మచారి ఇదే మన మూవీ. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్. అద్వితీయ ఎంటర్టైనర్స్ బ్యానర్ మీద తెలంగాణ నుంచి వస్తున్నటువంటి మొట్టమొదటి ఫుల్ కామెడీ మూవీ బ్రహ్మచారి. ఈరోజు ఆ బ్రహ్మచారి టీంతోని మనం హాయిగా 4 ముచ్చట్లు మాట్లాడుకుందాం. మనిషికి గుండెకాయ ఎంత ముఖ్యమో సినిమాకి హీరో అంత ముఖ్యం. మన సినిమా హీరో గురించి ఒక మాట చెప్పాలి. గజ్జగడితే గద్దె గద్దుమంటది. ఒగ్గు కథ పాట అందుకున్నాడా గుండె జల్లుమంటది. పిట్ట కొంచెం కూత ఘనం అనే మాటకు అతనే నిజమైనటువంటి ఉదాహరణ. వేములవాడ గల్లీలో నుంచి ఢిల్లీ దాకా కనిపించబోతున్నాడు మన హీరో మల్లేష్. మల్లేష్ కమాన్. వా 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 మల్లేష్, వెరీ గుడ్ వెరీ గుడ్. ఈయనేనండి మల్లేష్. ఆకారాన్ని చూసి భవిష్యత్తును లేదా ఆయన కళని మీరు శంకించొద్దు. కళ గురించి ఏమాత్రం అనుమానపడొద్దు. నవరసాల్ని అలవోకగా పలికించేసి మీ అందరి గుండెలను దోచుకునేటటువంటి హీరో, రియల్ హీరో హీజ్ మల్లేష్. హీరో ఉంటే సరిపోదు, అసలు సినిమా చూసేదే హీరోయిన్ కోసం. మా సినిమాలో ఒక్కరు కాదు 4 హీరోయిన్లు ఉన్నారు, కానీ ఎవరో ఒక్కరే కదా మెయిన్గా ఉండేది. అట్లాంటి ఒక హీరోయిన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మాటల పిట్ట, నటనలకు పుట్ట, నటన అందం కలగలిసిన పాలపీట. యూట్యూబ్లో 1200 షోలు చేసి మంచి పేరు తెచ్చుకున్న మా స్వప్న కీస్పిట్ట. ప్లీజ్ వెల్కమ్ కీస్పిట్ట. గాడ్ బ్లెస్ సినిమా. చాలా అద్భుతమైనటువంటి నటన, సహజమైనటువంటి నటన, సన్నివేశానికి తగినటువంటి నటనను అలవోకగా ప్రసరింపజేసి మా అందరి మనసుల్ని దోచుకునేటటువంటి మా చిన్నారి స్వప్నను మీరు ఆశీర్వదించండి. అమ్మా, నీ టాలెంట్ చాలా అద్భుతంగా ఉంది. నేను ప్రతి ఫ్రేమ్ను చూసినా చాలా భవిష్యత్తు ఉంది బిడ్డ. సినిమా అన్నప్పుడు కథ అన్నప్పుడు అందులో ముఖ్యమైనటువంటి పాత్రలు ఉంటాయి. మన హీరోకు తల్లి తండ్రి లేరు, కానీ తల్లిదండ్రితో సమానమైన అక్క బావ ఉన్నారు. ఆ క్యారెక్టర్లను అద్భుతంగా పండించినటువంటి ఆ నటీనటుల్ని మీకు పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. ఆమె అక్క, ఆమె నటనలో ఉంది లెక్క. కానీ పైసలు అంటే ఆమెకు ప్రాణం లెక్క. తెలంగాణ యాసను అద్భుతంగా ప్రజెంట్ చేసినటువంటి మా తెలంగాణ లక్ష్మక్క. ఒక్కసారి చూద్దాం. అమ్మ రండి. తెలంగాణ లక్ష్మక్క ఎంత అద్భుతమైనటువంటి ఫ్లో అంటే మనం కూడా మాట్లాడలేం. అంత సహజమైనటువంటి, మేము ముందే చెప్పాము ఒక వాగ్దానం, ఇది సినిమా షూటింగ్ చేసినట్టు ఉంటుంది. లైఫ్ని షూటింగ్ చేసి సినిమాగా మీకు అందించినట్లు మనకు ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. దానికి ప్రాణం పోసిన ఇట్లాంటి నటినట్లే కారణం. లక్ష్మి వెల్కమ్ తల్లి. తర్వాత లక్ష్మి భర్తగా నటించినటువంటి మరొక క్యారెక్టర్ ఉంది, మల్లేశం బావ. ఆయన అద్భుతమైనటువంటి ఫ్లో. తెలంగాణ ఆట పాట మాట ఆయన నోట అద్భుతంగా వినిపిస్తాయి. పెద్ద దిక్కు, సినిమాకు పెద్ద దిక్కు, హీరోకు పెద్ద దిక్కు. కానీ ఆయన లక్ ఎట్లా ఉందో మీరే తేల్చాలి. ప్లీజ్ రామస్వామి గారు వెల్కమ్. రామస్వామి గారు చాలా అద్భుతంగా నటించారు. ఆ పాత్రకు జీవం పోసారు. పాటల్లో కూడా, మాటలంటే ఓకే, పాటల్లో కూడా అద్భుతమైన సహజమైనటువంటి నటన. ప్రత్యేకంగా మీకు చాలా ప్రశంసలు వచ్చాయి ఇప్పటికే. ఇది ఇలాగే కొనసాగించండి. భవిష్యత్ అద్భుతంగా ఉంటుంది మీది. బాపు గీసిన బొమ్మలో ప్రతి రేఖకు ఒక అర్థం ఉంటుంది. సినిమా తీసినప్పుడు కూడా అనవసరమైనటువంటి పాత్రలు, అనవసరమైనటువంటి సన్నివేశాలు, అనవసరమైనటువంటి కల్పనలు ఎక్కడా కనపడకూడదు. అప్పుడే సినిమా సహజంగా నిలబడుతుంది. అట్లాంటి సహజత్వానికి ప్రాణం పోసినటువంటి అనేక పాత్రలు మనం ఈ సినిమాలో చూస్తాం. మల్లేశంకు అమ్మాయిని వెతుక్కోవడానికి వెళ్ళినప్పుడు అత్తలు మామలు కాలేరు వాళ్ళు, కానీ అవుతారేమోనని కలలు కానీ ఆశపడి ప్రయత్నాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందులో ఒక అద్భుతమైనటువంటి ఒక సన్నివేశంలో పాటతో సహా మన చక్కగా అలరించిన
ఒకానొక అత్తగాని అతను ఇప్పుడు మనం మీకు పరిచయం చేస్తాం మీకు. నమస్తే అమ్మా. చాలా బాగా చేశారమ్మా. అంటే మాటలు మాట్లాడుతూ నటించడం అది సహజమే, కానీ ఒక ఆ పాటకు తగినట్లుగా అభినయం చేయడం ఇది నాట్యంతో కూడుకున్నటువంటి విషయం. నాట్యం అంటే అనేక రకాలైనటువంటి స్టెప్స్ వేసి ఇదంతా చేయడం కాదు. సాత్విక అభినయం అని అంటారు. అభినయంలో చాలా శ్రేష్టమైనటువంటి ముఖంలోనే అన్ని భావాల్ని ఒలికించగలిగేటటువంటి ఒక అద్భుతమైన శక్తి ఆ భగవంతుడు మీకు ఇచ్చాడు. మీరు ఆ పాటకు 100% న్యాయం చేశారు. అభినందనలు. మున్ముందు కూడా ఇట్లాంటి సహకారం, ఇట్లాంటి పాత్ర పోషణ మీ నుండి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇది కుటుంబ కథా చిత్రం. కుటుంబం అంటే ఏముంది? అమ్మ, నాయన, అత్త, మామ, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, వీళ్ళందరూ వీళ్ళతో ఉన్నటువంటి అనుబంధం అంతా కూడా మనకి సినిమా నిండా కనిపిస్తుంది. అదే సినిమా నిండుదనానికి కారణం. ఇంతకుముందు మనము హీరోయిన్ స్వప్నం చూసాం. ఆ స్వప్నకు తల్లిదండ్రులుగా నటించినటువంటి నటీనటులు కూడా మన ముందర ఉన్నారు ఇక్కడ. ప్లీజ్ వెల్కమ్. చాలా అద్భుతంగా నటించారు రెడ్డి గారు. చాలా బాగా చేశారమ్మా విజయలక్ష్మి. ఇట్లాంటి సహకారాన్ని మీరు మున్ముందు కూడా మాకు అందజేయండి. మన సినిమాలు మరింత ముందుకెళ్తాయి, గొప్ప స్థాయికి చేరుకుంటాయి, ప్రేక్షకులు ఆదరిస్తారు. అది చాలు మనకు. థ్యాంక్ యూ సో మచ్. సినిమా కోసం మనం చాలా చేస్తుంటాం. సినిమాలోనే ఒక మాట చెప్తారు, బతుకంటే సినిమా అనుకున్నావరా అంటారు. కానీ సినిమానే. సినిమా కోసం చాలా చేయాల్సి వస్తుంది. గ్లామరైజ్డ్ క్యారెక్టర్స్ను కూడా డీగ్లామరైజ్ చేయాల్సి వస్తుంది. అట్లాంటి ఈ సినిమాకు ఒక మూల స్తంభం లాంటి క్యారెక్టర్ సిరి. బావా అంటూ అందరి మనసులు దోచుకున్నటువంటి అమ్మాయి సిరి అద్భుతమైన నటన చేసింది. ఆ సిరి తల్లిగా నటించినటువంటి స్రవంతి ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నారు. స్రవంతి గారిని ఒకసారి పెట్టండి. స్రవంతి రండి. చాలా చక్కగా, అంటే సినిమా ఓపెన్ కాగానే మనకు మొట్టమొదటి దర్శనమిచ్చేటటువంటి పాత్రలు సిరి తల్లి. ఒక పేద కుటుంబంలో, ఒక గుడిసెలో దీనమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి ఒక తల్లి పాత్రను అద్భుతంగా పోషించిన స్రవంతి. చాలా బాగా చేసావమ్మా. నీ నుండి ఇట్లాంటి క్యారెక్టర్స్ మున్ముందు కూడా మేము ఆశిస్తున్నాం. ఆల్ ద బెస్ట్ మా. సినిమా కామెడీ సినిమాలో కమెడియన్ వద్దా? అందరూ చేసేటటువంటి నటన ద్వారా, ఆ సన్నివేశాల ద్వారా, కథ ద్వారా, చిత్రణ ద్వారా మన కామెడీ అందుతూనే ఉంటుంది. కానీ ఒక కమెడియన్ కూడా అవసరం. తాగితే దేవదాస్, కవిత్వం చెప్తే కాళిదాస్, మద్యము పద్యం కలిపితే కబీర్దాస్, యాక్టింగ్ అతని అడ్రస్, కొరియోగ్రఫీ బిందాస్, యాక్టింగ్ కిరాక్, డైలాగ్ డెలివరీ ఖతర్నాక్, టైమింగ్స్ ఎక్సలెంట్. మా రజాక్ ప్లీజ్ కమ్. సూపర్ రజాక్. ప్రతి ఫ్రేమ్ లో అరే తాగి వచ్చినావా? ఇప్పుడు కూడా తాగి వస్తావా? నేను ఉత్తర చెప్పిన వాసన వస్తున్నా. మా డైరెక్టర్ సరే ఇట్లా రమ్మన్నాడు వచ్చిన. కొంచెం దూరం ఉన్నాయన. నీ కామెడీ ఏముందో అక్కడనే చూపించాలి, ఇక్కడ వద్దు. అక్కడ పోయి కూర్చో. అందరికి శనార్థి నమస్తే పోతాను.